యూనిట్ 3 ఆపరేషనల్ యాంప్లిఫైయర్ అప్లికేషన్స్ అండి. ఈ యూనిట్ యొక్క వెయిటేజ్ మార్క్స్ వచ్చేపాటికి 21 మార్క్స్, 10 మార్క్స్ ఎస్ఐ ఈ యూనిట్ నుంచే వస్తుంది, థర్డ్ యూనిట్ నుంచి. మనం ఫస్ట్ క్వశ్చన్స్ చూద్దాం. ప్రూవ్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆప్ యాంప్ ఆసిలేటర్ ఈజ్ డిపెండ్ ఓన్లీ ఆన్ కాంపోనెంట్స్ కనెక్టెడ్ ఎక్స్టర్నల్లీ. ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ సేమ్ క్వశ్చన్ అండి, 2 times రిపీట్ అయింది వరుసగా. దీనికి ఆన్సర్ ఏం రాయాలంటే మనకి మోనోస్టేబుల్ మల్టీవైబ్రేటర్ కానీ ఎస్టేబుల్ మల్టీవైబ్రేటర్ కానీ యూజింగ్ ఆప్ యాంప్ అనే క్వశ్చన్ని మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్స్ అన్నీ కూడా మనం చేయాల్సి వస్తుంది, ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆసిలేషన్స్, అది దీనికి ఆన్సర్. అండ్ థర్డ్ క్వశ్చన్ వచ్చేప్పటికి మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ ఆఫ్ ది బఫరింగ్, స్కేల్ చేంజింగ్, ఇంటిగ్రేటింగ్, ఈ 3.1 టాపిక్ అండి ఇది. ఇంకొక రిపీట్ అయిన క్వశ్చన్ వచ్చేప్పటికి వై ఆర్ ద ఇంటిగ్రేటర్ అండ్ డిఫరెన్షియేటర్ యూజింగ్ ఆప్ యాంప్ సుపీరియర్ టు సింపుల్ ఆర్సీ ఇంటిగ్రేటర్ అండ్ డిఫరెన్షియేటర్, దీనికి ఆన్సర్ 3.1 టాపిక్ అండి. థర్డ్ యూనిట్లో షార్ట్ క్వశ్చన్స్ చూద్దామండి. డిఫైన్ స్వీప్ వోల్టేజ్, ఇది 2 years రిపీట్ అయింది. స్టేట్ ద యూజ్ ఆఫ్ స్వీప్ వోల్టేజ్ యాజ్ టైమ్ బేస్డ్ జనరేటర్స్, ఇది 1 year రిపీట్ అయింది. నెక్స్ట్ లిస్ట్ ద అప్లికేషన్స్ ఆఫ్ వోల్టేజ్ అండ్ కరెంట్ టైమ్ బేస్డ్ జనరేటర్, ఇది 1 year వచ్చింది. ఈ 3 షార్ట్ క్వశ్చన్స్. ఎస్ఏ క్వశ్చన్స్ వచ్చేవాటికి డ్రా ద సర్క్యూట్ డయాగ్రామ్ ఆఫ్ మిల్లర్ స్వీప్ సర్క్యూట్ యూజింగ్ ఆప్ యాంప్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ ఆపరేషన్స్. నెక్స్ట్ ఇది జూలై 22లో వచ్చింది. డ్రా ద సర్క్యూట్ డయాగ్రామ్ ఆఫ్ వైన్ బ్రిడ్జ్ ఆసిలేటర్ యూజింగ్ ఆప్ యాంప్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ వర్కింగ్, ఇదేమో 2 years రిపీట్ అయింది. ఎక్స్ప్లెయిన్ ద వర్కింగ్ ఆఫ్ ఆప్ యాంప్ బేస్డ్ స్కిమిట్ ట్రిగ్గర్ సర్క్యూట్ యూజింగ్ విత్ వేవ్ ఫార్మ్స్, ఇది 3 years రిపీట్ అయిందండి. ఇది 3 years రిపీట్ అయిన క్వశ్చన్. అండ్ ఫోర్త్ క్వశ్చన్ వచ్చేపాటికి ఎక్స్ప్లెయిన్ ద వర్కింగ్ ఆఫ్ ఆప్ యాంప్ యూజ్డ్ బేస్డ్ ఆర్సీ ఫేజ్ షిఫ్ట్ ఆసిలేటర్, 2 years రిపీట్ అయిన క్వశ్చన్ అండి ఇది. ఫోర్త్ యూనిట్ టైమర్స్ అండ్ పిఎల్ఎల్, ఈ మార్క్స్ వచ్చేప్పటికి 14 మార్క్స్ అండి. షార్ట్ క్వశ్చన్స్ చూద్దాం. డిఫైన్ లాక్ రేంజ్ ఆఫ్ పిఎల్ఎల్, ఇది 4 years రిపీట్ అయిన క్వశ్చన్ అండి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ లిస్ట్ ఎనీ 3 అప్లికేషన్స్ ఆఫ్ పిఎల్ఎల్, ఇది కూడా మనకి 2 years రిపీట్ అయింది. నెక్స్ట్ పిన్ డయాగ్రామ్ ఆఫ్ 555 ఐసీ టైమర్, December 2022. గివ్ ద పిన్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ఐసీ 555, May 23లో రిపీట్ అయింది. ఎస్ఏ క్వశ్చన్స్ చూద్దామండి. ఎక్స్ప్లెయిన్ ద వర్కింగ్ ఆఫ్ మోనోస్టేబుల్ మల్టీ వైబ్రేటర్ యూజింగ్ 555 ఐసీ విత్ సర్క్యూట్ డయాగ్రామ్, 1 year వచ్చింది. నెక్స్ట్ డ్రా ద ఇంటర్నల్ బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ పిఎల్ఎల్ LM565 అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ ఆపరేషన్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, 3 years రిపీట్ అయింది చూడండి, ఇది 4 years. ఎక్స్ప్లెయిన్ ద సూటబుల్ డయాగ్రామ్ ఆఫ్ ది సర్క్యూట్ డయాగ్రామ్ ఆఫ్ వర్కింగ్ ఆఫ్ ఎస్టేబుల్ మల్టీవైబ్రేటర్ 555 ఐసీ, 2 years రిపీట్ అయింది. డ్రా ద ఇంటర్నల్ బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ ది 555 ఐసీ అండ్ ఎక్స్ప్లెయిన్ ద ఫంక్షన్ ఆఫ్ ఈచ్ బ్లాక్, 1 year. ఇప్పుడు మనం యూనిట్ 5 A to D D to A కన్వర్టర్స్ నుంచి ఏమేమి షార్ట్ క్వశ్చన్స్ వచ్చినాయి చూద్దామండి. వెయిటేజ్ వచ్చేపాటికి 14 మార్క్స్. షార్ట్ క్వశ్చన్స్ చూడండి. స్టేట్ ద నీడ్ ఫర్ A to D అండ్ D to A కన్వర్షన్, ఇది 2 years రిపీట్ అయింది. లిస్ట్ ద ఐసీ నెంబర్స్ ఆఫ్ ఎనీ 3 ADCs. డిఫైన్ ద టర్మ్ రిజల్యూషన్ అండ్ యాక్యురసీ, 2 years రిపీట్ అయింది. డిఫైన్ ద టర్మ్ సెటిలింగ్ టైమ్ ఆఫ్ D to A కన్వర్టర్. లిస్ట్ ద ఐసీ నెంబర్స్ ఆఫ్ ఎనీ 3 DACs, 2 years రిపీట్ అయిందండి. ఎస్ఎస్ చూడండి. ఎక్స్ప్లెయిన్ ద D2A కన్వర్టర్ యూజింగ్ R to 2R ladder నెట్వర్క్, 3 years రిపీట్ అయిందండి క్వశ్చన్. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ద A to D కన్వర్షన్ యూజింగ్ కౌంటర్ మెథడ్, 2 years. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ద A to D కన్వర్షన్ యూజింగ్ సక్సెసివ్ అప్రాక్సిమేషన్ మెథడ్, 2 years రిపీట్ అయింది. ఎక్స్ప్లెయిన్ ద D2A కన్వర్షన్ యూజింగ్ బైనరీ వెయిటెడ్ రెసిస్టర్, May 2023. ఈ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఆన్సర్స్ అనేది మన యూట్యూబ్ ఛానల్లో చేశానండి, వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.